గౌరవనీయులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. సార్, మాది నెల్లూరు జిల్లా ఆమంచెల్ల సేవాజ్యోతి కాలనీ. సార్, ఈ కాలనీలో నివసిస్తున్న నా తల్లిదండ్రులు చిరతపల్లి పెద్దకేశప్ప, చిరతపల్లి గాయత్రి, వాళ్ళిద్దరూ మరణించారు. వాళ్ళిద్దరికి సంబంధించిన ఆస్తి 18 అంకణాలు ఇల్లు ఉన్నది. అది మా అన్న హ్యాండ్ వర్క్ చేసుకొని ప్రతిసారి నన్ను తిట్టి కొట్టి హింసిస్తున్నాడు. సార్, నేను బాడిగింట్లో ఉండి బాడిగలు కట్టుకుంటా, ఆ బాడిగలు కట్టుకోలేని పరిస్థితిలో నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నేను బాడిగ కట్టుకోలేను అన్న దాంట్లో నాకు 9 అంకణాలు ఇవ్వు అని అంటే నేను ఇవ్వను అంటున్నాడు. సార్, ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంది. అతను ఇల్లు ఉంచుకొని కూడా నా తల్లిదండ్రుల ఆస్తిలో ఉండి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి ఒకసారి కొడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను న్యాయం చేయమని. వాళ్ళు ఏమీ చేయలేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, ఏమీ చేయలేదు. ఇక్కడున్న పార్టీ నాయకుల్ని అడిగాను, అయ్యా నాకు న్యాయం చేయండి, మా అన్న ఈ విధంగా నన్ను కొడుతున్నాడు, ఇల్లు ఇవ్వని అంటున్నాడు, నేను బతకలేని స్థితిలో ఉన్నానని దయచేసి నాకు సహాయం చేయమని అడిగితే ఇక్కడ నాయకులు చేయలేదు. ఈ కాలనీ వాళ్ళని అడిగాను, ఊర్లో అందరినీ కూడా అడిగాను, నాకెవరూ న్యాయం చేయలేదు. ఆ అబ్బాయికి చేస్తున్నారే కానీ నాకు న్యాయం చేయటం లేదు. అదేంటంటే ఆ అబ్బాయి కొడుకు కదమ్మా, ఆస్తి తల్లిదండ్రుల ఆస్తి కొడుక్కే వచ్చిద్ది అంటున్నారే కానీ నా పరిస్థితి బాగలేక నేను బతికే విధానం నాకు సరిలేక నేను అడుగుతున్నానని ఎవరూ ఆలోచించటం లేదు సార్. నా తల్లిదండ్రుల ఆస్తిలో నాకు సగం ఇమ్మని అడిగితే ఇవ్వనంటే ఇవ్వను అంటున్నాడు. మొన్న సచివాలయం స్టాఫ్ వచ్చి వాళ్ళు సర్వే చేస్తుండగా నేను వెళ్ళి, సార్ ఆ సర్వే చేయొద్దండి, నా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు, ఆ ఆస్తి మా అన్నకి నాకు ఇద్దరికి రావాలి, అది ఒక్కరి మీద రాయొద్దండి సార్, ఆ సర్వే ఆపమని దానికి సర్వే ఆఫీసర్లు 20 మంది స్టాఫ్ ముందర నా మీదకి రాడ్ ఎత్తుకొచ్చి నీ తల పగల కొడతానని అసభ్యకరమైన బూతులతో సంబోధించి నన్ను తరిమేశాడు. అక్కడి నుంచి వెళ్ళి నేను చాలా మందిని వేడుకున్నాను, కానీ ఎవరూ నాకు సహాయం చేయటం లేదు. మా అన్న వదినే నన్ను ఈ విధమైన టార్చర్కి గురి చేస్తున్నారు. నా ఆరోగ్యం బాగలేదు సార్, నేను బాడిగలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఎంత చెప్పినా ఎవరూ నాకు సహాయం చేయటం లేదు సార్. దయచేసి నాకు సహాయం చేయమని అడుగుతున్న. ఈ ఫోటోలో ఉండే 2 వ్యక్తులే మా అన్న వదిన. మా అన్నని రెచ్చగొట్టి మా వదిన నా మీదకి ప్రతిసారి పంపిస్తుంది. దయచేసి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను.